సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీ ముందుకి కొన్ని చెప్పడానికి వచ్చా. మీరు తెలుసు, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా, ఆయన కార్యకర్తనైనా, ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తున్న రాజకీయాల గురించి నేను మళ్ళీ చెప్పాలని ఓపిక తెచ్చుకొని మీ ముందుకు వచ్చా. ఈ మధ్య తిరుపతి మీద పడ్డారు. లడ్డు గురించి ఒకసారి, భారతదేశం మొత్తం లడ్డు గురించి. ఇప్పుడు అఫిడవిట్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడవిట్ ఇవ్వాలి అని సెలవిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అన్నమాట. అది మీకు చెప్పదా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా పవిత్రంగా పరిరక్షిస్తాడో ఒక రెండు మాటల్లో ఆయన మాటల్లో విందాం. ఒకసారి పెట్టండి. చర్చలు, టెంపుల్లు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలా మంది పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాండీ విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. అయితే కొత్త మాట అన్నారు. ఆపండి. రెండోది ఏంటంటే, నాకు ఏ పార్టీల్లో కలవాలని లేదబ్బా. వాళ్ళే ఢిల్లీ నుంచి మోడీ గారు పరిగెత్తుకొచ్చి, రాహుల్ గాంధీ పరిగెత్తుకొచ్చి, బాబు గారు మీరు మాతో కలవండి అంటేనే నేను ఈసారి బీజేపీతో కలిసి అని సెలవిచ్చారు. అది తెలుసు మీకు బ్యాలెన్స్ ఏంటో. ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షాని కాళ్ళు పట్టుకున్నారు, మోడీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎలా దండం పెట్టారో మీ ఫోటోలు కూడా మీకు తెలుసు. ఫస్ట్ది హిందూ ధర్మ పరిరక్షకుడు కదా ఆయనకంట. చాలామంది అయ్యప్పలో మాలేసుకుంటున్నారంట. మాలేసుకోపోవటం వల్ల మందు తాగట్లేదంట. ఈ మందు తాగపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంట. ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు. ఈయన జగన్ లాంటి వ్యక్తిని అఫిడవిట్ అడిగే హక్కు ఉన్నవాడు అన్నమాట. అయ్యప్ప భక్తులు కాకుండా ఉంటే వాళ్ళు అయ్యప్ప కొండకి వెళ్లకుండా ఉంటే వాళ్ళందరూ కూడా బాగా తాగేసి మన ప్రభుత్వానికి బాగా డబ్బులు ఖజానాలో పెట్టేవాళ్ళు. ఇది ఈయన గారు సెలవిచ్చారు. ఇది ఎంత ఘోరంగా ఈయన మాట్లాడతారంటే, హిందూ అంటే చాలా ప్రేమ కదా. జగన్ గారికి ప్రేమ లేదంట, ఆయనకే ఉంది ప్రేమ. ఈయన ఒకసారి ఎలక్షన్స్లో, నాకు 40 ఏళ్ల నుంచి, నాకు చిన్నప్పటి నుంచి ఈ అవగాహన ఉంది, గుర్తుంది. ఇంకా ఈయన డైరెక్ట్గా మసీదుకి వెళ్ళారు. ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు. ఆయన క్యాబ్ పెట్టారు, ముస్లిం పెట్టి ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఏమన్నా అంటే, ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి, అనవసరంగా నేను బీజేపీతో పొట్టు పెట్టుకున్నా. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. చంపలేసుకుంటున్నా. ఇంకా లైఫ్లో ఎప్పుడు బీజేపీతో కలవను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ ముస్లిం సోదరుల ప్రయోజనం కోసం మతతత్వ పార్టీ అయిన హిందుత్వ పార్టీతో కటీఫ్ చేయించుకుంటున్నా. ఇంకెప్పుడు జీవితంలో బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను, అల్లా సాక్షిగా అని మసీదులో చెప్పాడు. మసీదులోంచి బయటికి రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక్కడ మాటలు ఎక్కడే. మళ్ళా మోడీతో వెళ్ళాడు, ఓడిపోయాడు. మళ్ళీ మసీదుకి వచ్చాడు డైరెక్ట్ ఎలక్షన్లో. ఒకసారి పొరపాటు చేశాను, అది రాష్ట్ర ప్రయోజనం కోసం మళ్ళీ కలవాల్సి వచ్చింది, ఇక నేను కలవను. మోడీ అంటే కేడీ అంటే మోడీకి భార్య లేదు, మోడీకి బిడ్డ లేదు, నాకున్నారు అని
మోడీని అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పొలిటీషియన్ని ఎంత ఘోరంగా తిట్టారు మీకు తెలుసు. హిందుత్వాన్ని కూడా తిట్టారు ఆయన. హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. మోడీ గారికి మతం ఉంది, మతం మీద అభిమానం ఉంది, తప్పు లేదు. ఆయన దేశభక్తుడు, దైవభక్తుడు. అలాంటి మనిషిని నువ్వు హిందుత్వ మతతత్వాన్ని ముస్లింలు రెచ్చగొట్టి ఓట్ల కోసం అంత అమ్మనాభూతులు తిట్టారు. అమిత్ షా అతలూరు హుఈజ్ అమిత్ షా ప్రమాణ సాక్షిగా చెప్పిన ఆయన గారు అన్న మాటలు, బాబు గారు అన్న మాటలు. అయిపోయిందా? మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కడ తీసుకున్నారు. డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళకి దండం పెట్టాడు. సార్ మమ్మల్ని కలుసుకోండి సార్, మమ్మల్ని పొత్తులో కలవండి సార్ మాతో. ఈయన అమిత్ షాకి కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఫోటోలు కూడా మనం చూస్తుంటాం.